మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. సో డయాబెటిక్ పేషెంట్కి షుగర్ కంట్రోల్ కాకుండా ఇంకా ఏం ఫ్యాక్టర్స్ మీద మనం ఫోకస్ చేయాలి, ఎలాంటి మిగతా జాగ్రత్తలు తీసుకోవాలి? అఫ్కోర్స్ షుగర్ కంట్రోల్ చేయాల్సిందే. తినకముందు 80 to 120, తిన్న తర్వాత 130 to 180 ఉండేలాగా మనం చూసుకోవాలి. ఈ 3 నెలల HbA1c కంట్రోల్ అనేది 7 or less ఉండేలాగా చూసుకోవాలి. అది మనకు తెలిసిందే. కానీ ఒక డయాబెటిక్ పేషెంట్కి మిగతా ఫ్యాక్టర్స్ ఏంటి షుగర్ కాకుండా అంటే, ఫస్ట్ మనం చూసుకోవాల్సింది బీపీ. సరైన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉందా ఈ డయాబెటిక్ పేషెంట్లో? దెన్ బీపీకి ఏ మందులు వాడుతున్నారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్లో మిగతా నాన్ డయాబెటిక్ పేషెంట్స్కి బీపీ ఉన్నప్పుడు ఎలాంటి మందులు ఇస్తామో అవన్నీ మనం ఇవ్వకూడదు కూడా. సో ఏస్ ఇన్హిబిటర్స్ ఆర్ ARBs అంటే ఎనలాప్రిల్, రామిప్రిల్ ఆర్ టెల్మిసాటాన్ ఆర్ లోసాటాన్ ఇలాంటి మందులు ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్లో ఇవ్వాలి. అఫ్కోర్స్ కిడ్నీ డిసీజ్ లేకుండా పొటాషియం కంట్రోల్ బాగుంటే ఈ మందులు డయాబెటిక్ పేషెంట్లో ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇవి కిడ్నీని రక్షిస్తాయి, ఇంకో పక్క హార్ట్ని కూడా రక్షిస్తాయి. సో డయాబెటిక్ పేషెంట్కి బీపీ గోల్స్ కూడా ఏంటంటే ఇంకొంచెం స్ట్రింజెంట్గా ఉంటాయి. షుగర్ లేని వాళ్ళకి 140/90 కనుక గోల్ అయితే, షుగర్ ఉన్న వాళ్ళలో గోల్ 135/85 అంటే ఇంకొంచెం స్ట్రింజెంట్గా బీపీ కంట్రోల్ అనేది ఒక డయాబెటిక్ పేషెంట్లో అవసరం. అఫ్కోర్స్ దానికి మనం సాల్ట్ రిస్ట్రిక్షన్, అఫ్కోర్స్ షుగర్తో పాటు సాల్ట్ కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది. 2 grams per day మించకుండా సాల్ట్ మనం అడ్వకేట్ చేయాలి. అదేవిధంగా ఫ్రూట్ ఇంటేక్, అఫ్కోర్స్ కొంచెం పచ్చిగా ఉన్న ఫ్రూట్స్, దెన్ వెజిటబుల్స్ బాగా తినమని చెప్తాం. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఇంటేక్ వల్ల బీపీ కంట్రోల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నిద్ర సరిగ్గా ఉండేలాగా రికమెండ్ చేస్తాం. ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తే కూడా బీపీ కంట్రోల్ బాగుంటుంది. సో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయిన డయాబెటిక్ పేషెంట్ అనేది చాలా ముఖ్యం. సరైన బీపీ కంట్రోల్ లేకపోతే కిడ్నీ డిసీజ్ రావచ్చు, యాక్సలరేట్ అవ్వచ్చు. అంటే ఒక 5-6 ఏళ్ల తర్వాత వచ్చే ఈ రెటీనా డ్యామేజ్ కానీ కిడ్నీ డ్యామేజ్ కానీ సరైన బీపీ కంట్రోల్ లేకపోతే ఎర్లీగా వితిన్ 1 year వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి స్ట్రింజెంట్ బీపీ కంట్రోల్ అనేది పెరాలసిస్ అటాక్ని నుంచి కూడా రక్షిస్తుంది. రెటీనా డ్యామేజ్ కానీ, న్యూరోపతి కానీ, నెఫ్రోపతి కానీ ఇవన్నీ కూడా, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే వాటి ఛాన్సెస్ని మనం తగ్గించచ్చు సరైన బీపీ కంట్రోల్ కనుక ఒక డయాబెటిక్ పేషెంట్లో మనం చేయగలిగితే. సో బీపీ కాకుండా ఇంకా ఏమి ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ ఒక డయాబెటిక్ పేషెంట్లో అపార్ట్ ఫ్రమ్ షుగర్ అండ్ బీపీ? కొలెస్ట్రాల్ ఒక డయాబెటిక్ పేషెంట్లో మంచి కంట్రోల్లో ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ LDL అనేది లో డెన్సిటీ లిపోప్రోటీన్ మనకు తెలిసిందే. లిపిడ్ ప్రొఫైల్లో 4-5 పారామీటర్లు ఉంటాయి. టోటల్ కొలెస్ట్రాల్, దెన్ LDL, ట్రైగ్లిసరైడ్స్, ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే. గుడ్ కొలెస్ట్రాల్ అనేది HDL అనేది 50 or 60 కంటే ఎక్కువ ఉండాలి. ఈ కొలెస్ట్రాల్ పారామీటర్స్ అనేది డయాబెటిక్ పేషెంట్లో ఇంకొంచెం స్ట్రింజెంట్గా చూడాలి మనం. అంటే 70 కంటే తక్కువ LDL ఉండేలాగా మనం చూసుకోవాలి. నార్మల్ పేషెంట్స్కి, షుగర్ లేని వాళ్ళకి 100 కంటే తక్కువ ఉండాలి అని గోల్ ఉంటే, డయాబెటిక్ పేషెంట్స్లో అది 70 కంటే తక్కువ ఉండాలి. ఎందుకు అంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఎథెరోస్క్లెరోసిస్ అంటే ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ అనేది కూర్చోవటం, బ్లాక్స్ ఫామ్ అవటం అనేది హార్ట్లోనే కాదు బాడీ మొత్తం ఎక్కడైనా సరే ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అనేది యాక్సలరేట్ అవుతుంది డయాబెటిక్ పేషెంట్. కాబట్టి ఈ ఎథెరోస్క్లెరోసిస్ రిస్క్ మనం తగ్గించాలంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. దానికి ఈ LDL 70 కంటే తక్కువ ఉండటానికి మీరు రోజోవాస్టాటిన్ కానీ ఎటరోస్టాటిన్ కానీ డోస్ పెంచాల్సిన అవసరం కూడా రావచ్చు. 10 mg రోజోవాస్టాటిన్ సరిపోకపోతే 20 mg తీసుకోవాలి. సేమ్ 20 mg ఎటరోస్టాటిన్ సరిపోకపోతే 40 చేయాల్సి వస్తుంది. ఇలా LDL గోల్ అనేది చాలా ముఖ్యం ప్రతి డయాబెటిక్ పేషెంట్లో. సో అపార్ట్ ఫ్రమ్ బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ ఇన్ డయాబెటిక్ పేషెంట్, మనం యూరిక్ యాసిడ్ సరిగ్గా ఉందా లేదా, కంట్రోల్లో ఉందా లేదా కూడా మనం చూసుకోవాలి. యూరిక్ యాసిడ్ అనేది 5.56 దాటనివ్వకుండా డయాబెటిక్ పేషెంట్లు చూసుకోవాలి. అలాగే లివర్లో ఉన్న ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి. ఫ్యాటీ లివర్, దెన్ నాన్ ఆల్కహాలిక్ స్టాటోహెపటైటిస్ అంటాం. అంటే మెటబాలిక్ డిసీజ్ నుంచి వచ్చే లివర్లో ఉన్న ఫ్యాట్. ఇది డయాబెటిక్ పేషెంట్స్లో చాలా కామన్. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ కూడా మనం డయాబెటిక్ పేషెంట్లో తగ్గే విధంగా మనం మందులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇలా రకరకాలుగా, అంటే హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ ఎ డయాబెటిక్ పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ కంట్రోల్.